వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు 2 ఆకుకూరలు అయితే చూపించాలనుకుంటున్నాను. ఇవి అందరికీ తెలిసినయే, అయినా కూడా మా తోటల్లో చాలా ఎక్కువగా వస్తుంది, అందువల్లనే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి తెల్ల గంజేరు కూర, ఎర్ర గంజేరు కూర. ఇవి వచ్చేసి మనకు ఏ మార్కెట్లో అందుబాటులో ఉండదండి. ఏమన్నా మన వ్యవసాయ భూమిలో ఇది అక్కడక్కడ మొలవటం అయితే జరుగుతుంది. వర్షాకాలం సీజన్లో ప్రత్యేకంగా ఇంకా చాలా ఎక్కువగా వస్తుంది. మేము మల్లె మొక్కలలో ఆకుకూర సీడ్స్ చల్లాం కదా, అందులో ఇవైతే మొలవటం అయితే జరిగింది. ఇవి వచ్చేసి సీడ్స్ కూడా మనకి ఎక్కడ అందుబాటులో ఉండవు. ఇవి వాటంతట అవే మొక్కలైతే మొలుస్తాయి. వీటికి ఆల్రెడీ గింజలు కూడా ఏర్పడటం అయితే జరుగుతుంది. చాలా ఎక్కువ పొదల్లా చాలా పెద్దగా కూర అయితే రావడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, నా చేతిలో ఉంది. అంత పెద్దగానైతే ఈ కూర మొలవటం అయితే జరిగింది. చాలా ఎక్కువగా వచ్చింది. మా ఏరియాలో చాలా ఎక్కువగా వస్తుంది. దీనిలో ప్రత్యేకం ఏంటి అని అనుకుంటున్నారా? లేదండి, చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి కంటి చూపుకైనా, కిడ్నీ స్టోన్స్కైనా, ఆడవాళ్ళకి వైట్ డిశ్చార్జ్కైనా చాలా బాగా ఈ తెల్ల గంజేరు కూర అయితే చాలా ఎక్కువగా పనిచేస్తుంది. తర్వాత వచ్చేసి ఎర్ర గంజేరు కూర, అది కూడా మంచిదేనండి, కానీ తక్కువగా వాడటం అయితే జరుగుతుంది. చాలా ఎక్కువగా ఈ తెల్ల గంజేరు కూరనే వాడతారు. దీనిని వచ్చేసి పప్పులో వేసి వండుకున్న తర్వాత టమాటా ఆనియన్స్ కర్రీలా ఈ విధంగా చాలా రకాలుగా దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన హెల్త్కి కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. చూడొచ్చు, తెల్ల గంజేరు కూడా ఈ విధంగానైతే ఉంది. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంది. మా తోటలో అయితే చాలా ఎక్కువగా రావటం జరిగింది. దీని బెనిఫిట్స్ అనేది మీకు చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఈరోజు ప్రత్యేకంగా ఆకుకూర గురించి వీడియో అయితే చేయాలన్న ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాను. మీ ఏరియాలో ఎక్కడున్నా కూడా తప్పకుండా మీరు ఒకసారి అయితే ఈ కర్రీని అయితే ట్రై చేసి అయితే చూడండి. టేస్ట్ వైజ్గానైనా, తర్వాత హెల్త్ పరంగానైనా కూడా మనకైతే ఈ ఆకుకూర చాలా మంచిదని చెప్పచ్చు. ఇప్పటి కాలంలో ఎక్కువగానైతే యూజ్ అయితే చేయట్లేదు, కానీ అప్పట్లో మాత్రం చాలా బాగా వాడటం అయితే జరిగేది. పాతకాలం వాళ్ళకి ప్రతి ఒక్క మొక్కలోనూ, ప్రతి ఒక్క ఆకుకూరలోనూ ఉండే ఔషధ గుణాలు అనేవి చాలా చక్కగా తెలిసేవి. అందుకనే వాళ్ళైతే తప్పకుండా వీటిని అయితే వాడటం అయితే జరిగేది. మనమైతే ఇప్పుడు ఇది మార్కెట్లో ఉండట్లేదు కాబట్టి మనం తెచ్చుకోవట్లేము, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడొచ్చు మీరైతే మా తోటలో ఏ విధంగా ఉన్నదో. ఇది వచ్చేసి పొదలుగా రావడం అయితే జరుగుతుంది. ఒక్కొక్క మొక్క వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. మొత్తం పరుచుకుపోయినట్టు అల్లుకున్నట్టుగా ఉంటుంది. ఇవి కొంచెం పెద్ద కాగానే దీనికి సీడ్స్ అనేది కూడా తయారవుతాయి. ఆ సీడ్స్ మళ్ళీ అక్కడే రాలి మళ్ళీ అక్కడే మొక్కలు మొలవటం అనేది జరుగుతుంది. చాలా ఎక్కువగా మొక్కలు అయితే మొలవడం అయితే జరిగింది. ఇది వచ్చేసి ఎర్ర గంజేరు కూర. ఫస్ట్ చూపించిందేమో తెల్ల గంజేరు కూర, ఇది వచ్చేసి ఎర్ర గంజేరు కూర. చూడొచ్చు మీరైతే మొక్కలు అయితే ఈ విధంగా చాలా ఎక్కువగా మొలవటం అయితే జరిగింది. నేను చేసిన ఈ గంజేరు ఆకుకూర వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.